గాయస్ మనకి సురేష్ రైనా ఆర్సీబీని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడనమాట. సో అవేంది అంటే మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే మరి ఆర్సీబీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది కదా. సో అటువైపు బౌలింగ్లో చూసుకున్నా లేదంటే బ్యాటింగ్లో చూసుకున్నా సరే, సో మరి ఓవరాల్ టీం పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో దీన్ని ఉద్దేశించే మరి సురేష్ రైనా అంటుంది ఏంటంటే ఇక్కడ మనకి ఈసారి ఐపీఎల్ టైటిల్ కొట్టే ఫేవరెట్ టీం ఏదన్నా ఉందా అంటే అది ఆర్సీబీ ఫస్ట్ ఉండిద్ది అని చెప్పేసి తనైతే మాట్లాడుతుంది జరుగుతుంది. ఎందుకంటే మరి అతను చెప్తుంది ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకుంటే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే మరి టాప్ ఆర్డర్లో సో మరి విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. సో దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళ బౌలింగ్లో మరి హ్యాజల్వుడ్, దాని తర్వాత మరి యష్ దయాల్, అదేవిధంగా భువనేశ్వర్ కుమార్. సో వీళ్ళ ట్రయో ఏదైతే ఉందో సో మరి ఎక్సలెంట్ సెట్ అయిపోయింది ఈ సీజన్లో చూసుకుంటే. సో కాబట్టి దాని తర్వాత మరి వాళ్ళ డ్రెస్సింగ్ టీం, వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ అయినా లేదంటే వాళ్ళ టీం ఎన్విరాన్మెంట్ చూసుకున్నా సరే, సో మరి పడిదారు ఉన్నాడు. సో పడిదారు చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ని చెన్నైలో ఓడించాడు. దాని తర్వాత వచ్చేసరికి మరి బెంగళూరులో కూడా 2 చోట్ల ఓడించాడు. సో ఇది కూడా ఒక సంకేతం మరి ఈసారి బెంగళూరు టైటిల్ కొడతానికి అని చెప్పేసి సో తనైతే మాట్లాడటం జరిగిందనమాట. సో దాని తర్వాత మరి ముంబై ఇండియన్స్ టీం గురించి కూడా చూసుకుంటే మరి సూర్యకుమార్ యాదవ్, సో అతను చూసుకుంటే మరి మనకి లోయర్ ఆర్డర్లో ఆడినా సరే మరి అతను ఒక ఆరెంజ్ క్యాప్ రేస్లోనే కనిపిస్తున్నాడు. సో మరి ఇటువైపు సాయి సుదర్శన్, దాని తర్వాత వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరూ మరి అప్ ది ఆర్డర్ ఆడినా సరే మరి వీళ్ళకి పోటీ ఇస్తున్నాడు కాబట్టి సో అతని పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉందని చెప్పేసి కూడా సో తన గురించి కూడా కామెంట్ చేయడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి ఆర్సీబీ టీం విషయానికి వస్తే ఈసారి మరి టైటిల్ కొట్టిద్దా లేదా, సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.